ఆ పూర్తి కన్విక్షన్‌గా ఉండి, పూర్తి క్లారిటీగా ఉండి, మీతో సినిమా తీసిన డైరెక్టర్ పేరు చెప్పంటే ఎవరి పేరు చెప్తారు సార్? ఫుల్ అయితే ఆహ్, 'హసీద్ గోలి', సార్. 'రవికిరణ్ కోల', హ్మ్. 'సాయి రాజేష్', హ్మ్. 'మల్లిక్ రామ్'. హ్మ్. సో, లైక్ దేర్ ఆర్ మెనీ. మిగతా వాళ్ళు చెప్పలేదంటే వాళ్ళు లేరని కాదు. ఓకే. ఓకే. బట్ అంటే ఒక దే క్లారిటీ దే ఉంటది. దే హావ్ ఎ క్లారిటీ ఆన్ ద థింగ్స్ దే ఆర్ డూయింగ్. ఓకే. యాహ్! యాక్చువల్‌గా ఎవరికైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక 'చిరంజీవి' గారిని చూస్తేనో, ఒక 'బాలకృష్ణ' గారిని చూస్తేనో, వాళ్ళ వర్క్ చూస్తేనో, వాళ్ళ సినిమాలు చూస్తేనో ఒక ఇన్‌స్పిరేషన్ వస్తుంది. మీరు ఏకంగా 'అమితాబ్ బచ్చన్' గారినే కలిసి వారి చేతుల మీదుగా అవార్డ్ తీసుకున్నారంటే అది హ్మ్. జీవితంలో ఇంకా ఏ ఫిల్మ్ మేకర్‌కి కూడా అంతకు మించిన ఇన్‌స్పిరేషను ఆ మూమెంట్ రాదు. హ్మ్. హ్మ్. సో, అసలు ఆ మూమెంట్ ఒకసారి షేర్ చేయండి. ఇది మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు గానీ, బట్ యాహ్! ఆ సందర్భం గురించి చెప్పలేదు. యాహ్! ఎలా జరిగిందనేది? నాకు మీరు ఈ క్వెషన్ అడగడం ఆశ్చర్యంగానే ఉంది. సో, లైక్ అంటే ఇట్ వాస్ ఇన్ మై కాలేజ్ డేస్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఇట్లా ఎడిటింగ్ చేద్దామనే అనుకున్నాను. నేను హ్మ్. బీటెక్ స్టార్ట్ చేసి లైక్ ఐ వాంట్ టు డూ వీఎఫ్ఎక్స్ అండ్ ఆల్. సో, చేసిన తర్వాత ఓవర్ ద ట్రావెల్ సరే నేను ఎడిటింగ్ ఫిక్స్ అవుదామని ఫిక్స్ అయ్యి కాలేజీలో మాది కల్చరల్ టీమ్ ఒకటుంటుంది. హ్మ్. సో, మేమందరం కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళము. సో, అట్లా 24 అవర్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్ ఒకటుంది పూణేలో. కాలేజ్ తరపున పోవాలి అని చెప్పి మమ్మల్ని హ్మ్. తీసుకెళ్లారు అక్కడికి. సో, అక్కడ 24 అవర్స్‌లో షూట్, ఎడిట్, ఫైనల్ ప్రొడక్ట్ చేసేయాలి. ఓకే. అండ్ మాతో పాటే ఒక 30 ఫిల్మ్ స్కూల్స్ ఉంటాయి ఆల్‌టుగెదర్ కంపీట్ చేసిన వాళ్ళలో. సో, వాళ్ళందరిని దాటి వి వన్ ఫస్ట్. బట్ ఓకే. మీరు నాన్ ఫిల్మ్ స్కూల్ కాబట్టి వి విల్ షేర్ దిస్ అవార్డ్ విత్ వన్ మోర్ ఫిల్మ్ స్కూల్ టీమ్ అని చెప్పి మాకు షేర్ చేశారు. హ్మ్. అండ్ వి వర్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ ఆ రోజు అమితాబ్ బచ్చన్ గారు అక్కడికొచ్చారు. అండ్ వి టుక్ అన్ అవార్డ్. అండ్ దట్ మేడ్ మై ఫౌండేషన్ స్ట్రాంగ్. ఐ ఫెల్ట్ లైక్ ఓకే. నేను ఇది కరెక్ట్‌గానే చూజ్ చేసుకున్నాను. ఐ నీడ్ టు గో విత్ ఇట్ ఆ! అన్న ఒక స్ట్రాంగ్ మొమెంట్ అక్కడ ఏర్పడింది. అండ్ లైక్ ఆహ్, తీసుకునేటప్పుడు ఇట్ వాస్ సర్రియల్. అంటే ఒక పెద్దవాళ్ళకి ఒక ఆరా ఉంటుంది. సార్. అక్కడికి పోతే ఊరికే పెద్దవాళ్ళు కారు, హ్మ్. గొప్పవాళ్ళు కారు హ్మ్. అనేది అక్కడ ఆయన్ని కలిసిన తర్వాత అర్థమైంది. ఏమైనా మాట్లాడారా సార్ మీ టీమ్‌తో అంటే ఆయన? మాట్లాడేంత స్కోప్ దొరకలేదు. బట్ ఆ! ఐ హాడ్ ఎ షేక్ హ్యాండ్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్. వావ్! సూపర్. నాకు ఒక వ్యక్తి గురించి సమాధానం గావాలి మీ నోటి నుంచే. హ్మ్. హ్మ్. 2014లో అదే ఎడ్యుకేషన్ అయిపోయింది. హ్మ్. టీసీఎస్‌లో జాబొచ్చింది. హ్మ్. వెల్ లైఫ్ డిజైన్ అంతా దేవుడు మొత్తం రెడీగా పెట్టిండు మంచి లైఫ్‌ని. హ్మ్. వద్దనుకున్నారు బయటకొచ్చారు. హ్మ్. కష్టపడ్డారు. 2017లో మొదటి మూవీ వచ్చింది. సరే మంచి సినిమా. తర్వాత 'రాజావారు రానివారు' హ్మ్. మంచి హిట్. హ్మ్. వీటన్నిటిని దాటి 'బేబీ' హ్మ్. సినిమా రిలీజ్ అయ్యి నేషనల్ అవార్డొచ్చి హ్మ్. అంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిన తర్వాత హ్మ్. మీ పేరు కూడా మారుమోగిపోయింది. హ్మ్. ఈ మొత్తం కష్టం 2014 నుంచి 'బేబీ' వచ్చేదాకా పడ్డ కష్టం మీతో పాటు మీ అమ్మగారు కూడా పడ్డారు. హ్మ్. 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 మీ లైఫ్ ఎటు పోతుందని టెన్షన్ పడుతూ వచ్చారు. అవును. అవును. 'బేబీ' సక్సెస్ తరువాత మీ అమ్మగారు మీతో మాట్లాడిన మాటేంటి? ఆ సందర్భం గురించి చెప్పండి. అంటే మా అమ్మ ఈ రోజుకి గూడా భయపడుతూనే ఉంటారనమాట. ఇప్పటికి భయమేనా? "నువ్వు సెటిల్ అయినావా? బానే డబ్బులొస్తాయి నీకు." సో, ఇప్పుడు నాతో ఒక ఆఫీస్ ఉంది. ఒక 10 మందున్నారు టీము. ఆ! ఎడిట్ జరుగుతోంది. ఇన్ని సినిమాలు చేస్తున్నా గూడా స్టిల్ షీ హాస్ దట్ ఫియర్. అంటే వాళ్ళకు ఇండస్ట్రీ ఈస్ హైలీ అన్‌సర్టెన్. హ్మ్. ఏదో ఒక పట్టాన పోదు. డబ్బులు సరిగ్గా రావు. ఎగ్గొడతారు. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళకొక ముద్ర పడిపోయింది. హ్మ్. సో, మా అమ్మ ఇంత సెటిల్ అయినాక గూడా, "ఓకే. నువ్వు బానే ఉన్నావు. నీ ఫ్యామిలీని చూసుకుంటున్నావు. అన్నీ బా జరుగుతున్నాయి. కానీ డబ్బులు కావాలంటే ఏమన్నా చెప్పు నేనిస్తా" సో, షీ ఈస్ హ్యాపీ విత్ వాటెవర్ ఐ హావ్ అచీవ్డ్. హ్మ్. బట్ షీ స్టిల్ హాస్ దట్ క్వెషన్. అంటే ఏ రోజన్నా వచ్చి హ్మ్. ఈ సినిమా భలే చేసావు, ఈ వర్క్ బాగా చేసావు. హ్మ్. హ్మ్. మిమ్మల్ని అంటే ఎవరన్నా నాకు పొగుడుతుంటే ఫస్ట్, ఫస్ట్ మూవీ నుంచే మా అమ్మకు ఫస్ట్ మూవీ ఈస్ ద బిగ్గెస్ట్ మొమెంట్ ఫర్ మై మదర్. హ్మ్. అంటే రాదర్ దాన్ దాని తర్వాత వచ్చే అచీవ్‌మెంట్స్ ఏవున్నా గాని, ఫస్ట్ టైమ్ సినిమా వచ్చి రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా చూసొచ్చి ఒక క్యాబ్ డ్రైవర్ మా అమ్మతో ఇట్లా మా అమ్మ చెప్పింది, "ఇట్లా మా వాడు సినిమాకి పోతున్నాను" అని చెప్పి. తనొక్కటే వెళ్ళింది సెకండ్ టైమ్. హ్మ్. ఫస్ట్ టైమ్ నాతో ఇక్కడ చూసి, తర్వాత సెకండ్ టైమ్ అక్కడ చూసింది ఇంకో హ్మ్. థియేటర్‌లో. అంటే నాకు ఫస్ట్ టైమ్ చూసిన సాటిస్ఫాక్షన్ ఇంకా ఫుల్ రాలేదు. సెకండ్ టైమ్ వెళ్తున్నా అని చెప్పి తనొక్కటే క్యాబ్‌లో వెళ్ళింది సినిమాకి. ఓకే. సో, ఇట్లా మా కొడుకు ఎడిట్ చేశాడు. ఈ సినిమాకెళ్తున్నా అంటే ఆయన ఆహ్, "సూపరమ్మా! చాలా గొప్ప విషయం అసలు. హ్మ్. ఆయన చాలా గొప్ప ప్లేస్‌కెళ్తాడు" అన్నప్పుడు మా అమ్మ అది చెప్పుకుంటూ తను హ్యాపీగా ఫీల్ దట్ అయింది. మూమెంట్. దట్ ఈస్ ద మొమెంట్. అంటే ఆ ఫస్ట్ సినిమా మొమెంట్ గేవ్ మీ ఎవ్రీథింగ్. సో అంటే ఓకే. ఇంత కష్టపడినా ఐ మేడ్ హర్ హ్యాపీ హ్మ్. అట్ థిస్ పాయింట్ అనే ఒక ఇదైతే వచ్చింది. అండ్ యాక్చువల్‌గా మనకి ఎంటైర్ తెలుగు సినిమా ఈ ప్రాసెస్‌లో అంటే చాలా గొప్ప వాళ్ళున్నారు. హ్మ్. బట్ నాకు నచ్చిన కొంతమంది స్క్రీన్ ప్లే పరంగా హ్మ్. సింగీతం శ్రీనివాసరావు గారు, హ్మ్. వారి తరువాత మన 'సాహసం' డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి హ్మ్. గారు,
వారిద్దరి తరువాత ఆ రేంజ్‌లో స్క్రీన్ ప్లే రాయగల డైరెక్టర్ అంటే నాకు వివేక్ అత్రేయ గారుగా అనిపిస్తారు. ఆ! ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఆ! సో, వారితో మీకు చాలా ఎర్లీ డేస్‌లోనే పరిచయం అయింది. హ్మ్. హ్మ్. ఆహ్, ఆ రోజుల్లో వివేక్ అత్రేయ గారి రైటింగ్ ఎలా ఉండేది? ఆ రైటింగ్ స్పార్క్ అంటే ఇప్పుడు మాకందరికీ తెలుసు. హ్మ్. హ్మ్. మీరు చాలా ఎర్లీ స్టేజ్‌లో చూసారు కాబట్టి, ఆ రైటింగ్ చూసినప్పుడు మీ క్రాఫ్ట్ పరంగా ఎడిటర్ కాబట్టి మీకు రైటింగ్ చాలా ఈజీగా అర్థమవుద్ది. హ్మ్. వివేక్ అత్రేయ గారి గురించి చెప్పండి. ఆయన రైటింగ్ గురించి గాని, ఆయన థాట్ ప్రాసెస్ గురించి గాని. వివేక్ అంటే ఏదైనా ఒక పాయింట్ అనుకుంటే ఇంకా స్టార్ట్ చేసేస్తాడింకా. ఆ! మొదలుపెట్టేసి ఓవర్‌నైట్ కథను ఒక లెవెల్‌లో ఫినిష్ చేసేసి కూడా ఇంతవరకు అయింది. ఇక్కడ ఆగిపోయా. ఆ! ఇక్కడి నుంచి మళ్ళీ రాయాలి. ఆ థాట్ ట్రిగ్గర్ అయితే మళ్ళీ రాస్తానని జెప్పి తను అంటే చాలా క్విక్‌గా రాయగలడు. అండ్ ఎక్సైట్ చేయగలడు. విత్ హ్మ్. ద నరేటివ్, విత్ ద స్క్రీన్ ప్లే. కథా పరంగా కంటే స్క్రీన్ ప్లే పరంగా హీ ఎక్సైట్స్ పీపుల్ మోర్. యాహ్! హ్మ్. సో, దట్ ఈస్ హిస్ ఇన్నరెంట్ టాలెంట్. అండ్ లైక్ నేను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు నేను ఇంత డీపర్ అనాలిసిస్ ఎప్పుడు చేయలేదు. హ్మ్. ఇప్పుడు గూడా చేయను బేసిక్‌గా ఎవరైనా వ్యక్తిని కలిస్తే నేను అంత అనాలిసిస్ ఏం చేయను. తను ఏం చేశాడు? ఓకే. తనకింత స్కిల్ ఉంది. అంటే ఐ డోంట్ జడ్జ్ ఎ పర్సన్ బై వాట్ హీ హాస్ డన్ ఆర్ లైక్ తనేంటి అనేది ఫస్ట్ ఓకే. వి విల్ లెర్న్ అబౌట్ హిమ్ ఇన్ ద ప్రాసెస్ అనే హ్మ్. లెవెల్‌లోనే ఉంటాను. సో, ఫస్ట్ టైమ్ వివేక్ ఆత్రేయతో కలిసినప్పుడు నేను షార్ట్ ఫిల్మ్‌కి ట్రైలర్ ఎడిట్‌కి పిలిచిండు నన్ను. హ్మ్. సో, నేను వెళ్ళి నాకంతగా ఎక్కలేదు. నాకు హ్మ్. రావట్లేదు. నేను కలర్ గ్రేడింగ్ వరకు చేసి పెడతా అని చెప్పి నేను గ్రేడింగ్ చేశానన్నమాట దానికి. హ్మ్. సో, బట్ హి లైక్ దట్ ఆనెస్టీ లైక్ ఇన్ వాట్ ఐ యామ్ డూయింగ్ అండ్ టెల్లింగ్ అండ్ లైక్ ఓకే. దాని తర్వాత 'అంజన' అనే షార్ట్ ఫిల్మ్ చేసాం మేము ఇద్దరం కలిసి. హ్మ్. సో, వివేక్ మా ఇంటికొచ్చేవాడు. నేను ఎడిటింగ్ అక్కడే చేసుకునేవాళ్ళం. సో, దోస్ వర్ ద డేస్ మంచి మొమెంట్స్. సో, నేనెప్పుడు క్రాఫ్ట్ పరంగా ఐ నెవర్ జడ్జ్డ్ హిమ్ లైక్ ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ హిమ్ హ్మ్. డెఫినెట్‌లీ. అంటే చాలా బాగా రాస్తారు, తీస్తారు అనే ఒక అడ్మైరేషన్ అయితే ఉంది. అండ్ ఐయామ్ వెరీ ఫార్చునేట్ ఇనఫ్ టు మీట్ ఎ పర్సన్ లైక్ హిమ్ సో దట్ ఐ గాట్ మై ఫస్ట్ ఆపర్చునిటీ. అంటే 14 నుంచి 17 వరకు ఆ గ్యాప్‌లో టు గెట్ ఎ బిగ్గర్ ప్రాజెక్ట్ ఆర్ లైక్ టు మేక్ మై డెబ్యూ ఇన్ ద ఇండస్ట్రీ, హ్మ్. హీ ఈస్ ద పర్సన్. అండ్ లైక్ ఐ ఆల్వేస్ అడ్మైర్ హిమ్ ఫర్ దట్. అండ్ 'మెంటల్ మదిలో' మూవీ విషయానికొస్తే యాక్చువల్‌గా ఏ ఎడిటర్‌కైనా సరే ఛాలెంజ్ కోరుకున్నా సరే, నేను ముందు చెప్పినట్టు 'వివేక్ ఆత్రేయ' గారి సినిమాకి ఎడిటింగ్ అనేది ఛాలెంజింగే హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. స్క్రీన్ ప్లే వైపు అవును. చూసుకుంటే. అవును. సో, ఆ సినిమా విషయంలో మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టింది గాని, లేదా మిమ్మల్ని ఎక్కువ ఆలోచింపజేసింది గాని, హ్మ్. ఆ సీన్ గాని, ఆ సందర్భం గాని ఏదన్నా ఉందా సినిమాలో? అంటే అది హ్మ్. కష్టమనే అనను. హ్మ్. ఛాలెంజింగ్‌గా అనిపించడం గాని. మెనీ మొమెంట్స్ ఉన్నాయి. నాకంటే ఇట్ హాస్ బీన్ ఎ లాంగ్ గ్యాప్. నాకు గుర్తున్న మొమెంట్ అయితే సెకండ్ హాఫ్‌లో 'స్వేచ్ఛకు నిజం తెలిసిన తర్వాత' హ్మ్. తను ఫీల్ అయ్యే మొమెంట్. వీళ్ళు కన్వే చేసే విధము. 'పాదం ఎటే' ఒక పాటొస్తుంది హ్మ్. అక్కడ. అవును. సో, దట్ వాస్ ఎ వెరీ డిఫికల్ట్ సీన్. అసలు 'స్వేచ్ఛకు నిజం చెప్పాలా వద్దా' అని ఒక డెసిషన్ అవును. ఉంటుంది కదా! జరుగుద్దది. సో, ఆ డెసిషన్‌కు మేము స్క్రీన్ ప్లే పరంగా చాలా ఆలోచించాము. అండ్ ఇంటర్వెల్ పాయింట్ ఈజ్ హ్మ్. వన్ థింగ్ ఆహ్, గుర్తుపెట్టుకో అంటే చాలా టఫ్ సినారియో బట్ ప్రాపర్‌గా చెప్పాలి అనే ఒక ఉద్దేశం అయితే ఉండింది. హ్మ్. హ్మ్. అండ్ నాకు ఇంకోటి బాగా గుర్తు 'రాజావారు రాణి' గారు హ్మ్. ఆహ్, ఆ సినిమా అంటే అది ఆడియో రిలీజో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంటో హ్మ్. పేరు ఏదైనా సరే హ్మ్. స్టేజ్ మీదగా సుకుమార్ గారు మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. సుకుమార్ గారు మాట్లాడుతూ అందరూ యంగ్ టీమ్ ఉన్నారు. నాకు 'ఆర్య' వైబ్స్ వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఆయన సినిమా గురించి ఈ హ్మ్. సినిమాలో మ్యూజిక్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడం గానీ, హ్మ్. హ్మ్. ఎడిటింగ్ గానీ చాలా బావుందని చెప్పేసి ఆ మ్యూజిక్ ట్రాక్స్ గురించి వాటి గురించి డైరెక్టర్ గారితో మాట్లాడారు. అట్లే. ఆ! నిజానికి ఆ రెఫరెన్స్ వర్క్ అంతా చేసింది మీరు. హ్మ్. 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 యామ్ ఐ కరెక్ట్? యాహ్! అంటే ఆ! ఇనిషియల్‌గా రెఫరెన్స్ కట్ చేసే ముందు ఒక ఆ! రెఫరెన్స్ ఆ పెట్టుకుంటాం. రెఫరెన్స్ పెడితే తర్వాత నుంచి ఆ రెఫరెన్సే కదా అవుట్‌పుట్ వచ్చేది. అచ్చా! ఆ! సో, ఆ సెన్సిబిలిటీ గాని, ఆ టచ్ గాని మీది. హ్మ్. హ్మ్. బట్ సుకుమార్ గారికి ఈ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ తెలీదు గదా! హ్మ్. హ్మ్. వారు డైరెక్టర్ గారితో అది మాట్లాడేశారు. హ్మ్. తర్వాత ఎప్పుడైనా సుకుమార్ గారిని కలిసి, హ్మ్. సార్ మీకు ఏదైతే బాగా నచ్చిందో హ్మ్. అది నా సెన్సిబిలిటీ, అది నా వర్కు హ్మ్. హ్మ్. అని ఎప్పుడైనా చెప్పుకోగలిగారా? నేను ఫస్ట్ థింగ్ ఏమంటే డెఫినెట్‌లీ ఇప్పుడు టీజర్ గాని, ట్రైలర్ గాని ఏదన్నా చేసినప్పుడు దానికి ఒక ఇనిషియల్ రెఫరెన్స్, ఒక ఐడియా అయితే చేసుకొని ముందుకెళ్తాం. దానికి అదర్ టెక్నీషియన్ ప్రోద్బలం ఉండాలి. హ్మ్. ఖచ్చితంగా. ఇప్పుడు 'జై' మ్యూజిక్ కానీ, ఇప్పుడు నేను ఎంత రెఫరెన్స్ ఏసినప్పటికీ, తను దాన్ని ఒరిజినల్‌గా రెప్లికేట్ చేయగలగాలి. హ్మ్. అండ్ 'జై' డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ దట్. అండ్ వన్ థింగ్ ఏంటంటే,
uh, I don't fully take the credit for my work Mm. because I take cinema as a very uh, cumulative effort. అందరూ కలిస్తేనే సినిమా వస్తుంది Mm. అని నమ్ముతాను నేను. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ డూ దట్. అండ్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చిన తర్వాత దానికి రవి కొంత యాడ్ చేసి ఉంటాడు, కొంత జై యాడ్ చేసి ఉంటారు. అండ్ లైక్ దాని తర్వాత మారుతూ పోతుంటుంది, ఎవాల్వ్ అవుతూ పోతుంటుంది. Mm. బట్ యా, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ టీమ్ క్రెడిట్. Mm. అండ్ ఆయన ఇప్పుడు డైరెక్టర్ని అడ్రస్ చేసిన ఐఎమ్ హ్యాపీ దట్ ఓకే హీ హ్యాస్ నోటీస్ దట్ పాయింట్ అండ్ హీ రికగ్నైజ్ దట్. ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ నాకు పర్టికులర్లీ నేను అక్కడికి వెళ్ళి ఆయనకు ఇది మేము చేసిన వర్క్ అని చెప్పుకునే అవకాశం అయితే ఎప్పుడు కలగలేదు ఇప్పుడు. ఓకే. బట్ దొరికితే లైక్ డెఫినెట్లీ ఐ షో హిమ్ హిస్ వర్క్. అండ్ నేను రీసెంట్గా అమెజాన్ ప్రైమ్కి ఒక సిరీస్ చేశాను అనమాట, Mm. జగమే సంగీతం అని, Mm. విచ్ విల్ బీ అవుట్ ఇన్ సమ్ టైమ్. సో దానికి సూర్యప్రతాప్ గారు డైరెక్టర్. ఓకే. వారి ఆ. అసిస్టెంట్. సో ఆయన చెప్పే మాటలు బట్టి నాకు తెలిసింది. అంటే ఆయన అన్నయ్య అంటారు, సుకుమార్ అన్నయ్యకి అసలు నీ వర్క్ చాలా ఇష్టము, ఓకే. నేను ఇట్లా విప్లవ్తో ఎడిటింగ్ వెళ్దాం అనుకుంటున్నాను అంటే, సూపర్ రా, మంచి చాయిస్, వెళ్ళు అన్నారు. Mm. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఓకే తనకు నా వర్క్ తెలిసింది ఏదో రకంగా. బట్ దో ఐఎమ్ నాట్ టేకెన్ ఇన్ టు హిస్ మూవీస్, బట్ యా హీ రికగ్నైజెస్ మై వర్క్ అనేది ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. బట్ ఇది అవసరం సార్. Mm. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అంటే నేను పెద్ద చిన్న అన్న గాని, Mm, mm, బట్ ఆల్రెడీ ఒక స్కేల్‌లో అచీవ్ చేసిన మనుషులకి mm, mm. మన నేమ్ గాని, మన వర్క్ గాని తెలియడం అనేది చాలా అవసరం. అవును. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సినిమా అనేది కలెక్టివ్‌గా తీసుకునే క్రెడిట్ అని చెప్పేసి. బట్ ఇదే ఇండస్ట్రీలో మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, 12 సంవత్సరాలుగా ఉంటున్నారు. Mm. ఒక పర్సన్‌కి ఇండివిడ్యువల్ క్రెడిట్ రావడం అనేది ఎంత ముఖ్యమో అవును. నాకు తెలిసి మీకు ఇప్పటికీ అర్థం కాలేదు అనుకుంటున్నాను. లేదు లేదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే పబ్లిక్ ఫోరం ఐ కాంట్ సే. ఆ, ఎందుకంటే నేను మామూలుగా ఓపెన్‌గానే చెప్తాను. మెంటల్ మదిలో చేసిన తర్వాత వివేక్ గారు చాలా పెద్ద సినిమాలు చేశారు. మీరు ఆ పెద్ద సినిమాల్లో లేరు. ఇప్పుడు రవికిరణ్ కోలా గారు రాజావారి రాణి వారి నుంచి స్టార్ట్ అయినా, ఆయన అశోకవనంలో అర్జున్ కళ్యాణ్కి కథ ఇచ్చినా సరే, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో సినిమా చేస్తున్నారు, రౌడీ జనార్దన్. ఆ సినిమాకి మీరు ఉండాల్సిందే యాక్చువల్గా. బేబీ సినిమా అంత పెద్ద సక్సెస్. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీకి మీరు ఉండాల్సిందే. సో మీరు కలెక్టివ్ క్రెడిట్ అని మీరు అనుకుంటున్నారు, బట్ ఎక్కడో మీ పేరు ఇంకాస్త పైకి వెళ్ళడం, ఇంకాస్త రెఫర్ చేయడం, మీతో కలిసి పనిచేసిన డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ మీ గురించి చెప్పడం ఎక్కడో కాస్త తగ్గింది అని నా అభిప్రాయం. దానికి ఏం చెప్తారు? అంటే తగ్గడము అంటే మేబీ నాకు రావాల్సిన ఆ పెద్ద సినిమా రాలేదు అన్నంత మాత్రాన్ని వాళ్ళు నా గురించి చెప్పలేదు అని అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ టుడే రౌడీ జనార్దన ప్రాబబుల్స్లో నేనున్నాను. ఓకే. అంటే ఈ సినిమాకు ఎడిటర్ అంటే రవి ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ వెరీ క్లోజ్ అసోసియేట్ టు మీ. అంటే తను ఎడిటింగ్ చాయిస్ అంటే ఫస్ట్ ప్రియారిటీలో నా పేరు పెట్టుకున్నారు. యాక్చువల్గా నేను కూడా గెస్ చేశాను, ఎందుకంటే రవి గారికి మీకుండే ఆ సెన్సిబిలిటీస్ కానీ, మీకుండే ఆ ట్రావెల్ కానీ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి. సో బట్ సంహౌ అంటే ఇప్పుడు ఒక సినిమాకు దెర్ విల్ బి మల్టిపుల్ థింగ్స్ కదా. ఇప్పుడు at certain levels there will be a producer call and the director has to obey it. So ante the talks are still going on. I don't know like okay. And certain levels ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఇట్స్ డైరెక్టర్స్ కాల్. డైరెక్టర్ తనకు తన పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంది. దెర్ ఈస్ నథింగ్ పర్సనల్ అక్కడైతే ఏమీ లేదు. ఆర్ మేబీ రాజేష్ గారు నా వర్క్ రికగ్నైజ్ చేయలేదా అంటే, రికగ్నైజ్ చేశారు కాబట్టి తను హిందీలో బేబీ తీస్తా ఉంటే అది నాకు ఇచ్చారు. సో హీ ఈస్ గివింగ్ మీ ఎ బాలీవుడ్ డెబ్యూ. అలా కాదు కదా, ఇప్పుడు తెలుగులో బేబీని అంత అద్భుతంగా ఫైనల్ కట్ ఇచ్చిన ఎడిటరు అక్కడ ఎడిటర్ మారిపోతే ఈ సోల్ మిస్ అవుతున్న భయం కూడా ఉండొచ్చు కదా. బట్ డైరెక్టర్ని నమ్మాలి కదా. యాజ్ అ ప్రొడ్యూసర్, ఫర్ చెన్నై లవ్ స్టోరీ హీఈస్ వర్కింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్గా తన డైరెక్టర్ని తను నమ్మాల్సి ఉంటుంది. సో తన డైరెక్టర్ పర్సనల్ ప్రిఫరెన్స్ ఈజ్ డిఫరెంట్. సో ఆయన అక్కడ రుద్దకూడదు కదా, మళ్ళీ తన్నే పెట్టుకో అని చెప్తే బాగుండదు. అండ్ ప్రొడ్యూసర్స్ చాయిస్ ఉంటుందా ఇక్కడ? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ద ప్రోడక్ట్, అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ టెక్నీషియన్ టు ఒబే దేర్ సే. ఓకే. బీట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు ఒక కట్ బాగుంటుంది బాగుండదు అని మనం ఒపీనియన్ చెప్తాం, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ద ప్రొడ్యూసర్ సేస్ ఓకే ఇది పెట్టయ్యా, ఇది నా కన్విక్షన్, ఇది జరుగుతుంది అన్నప్పుడు వీ నీడ్ టు ఒబే ఇట్. అంటే ఇఫ్ మనం ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు ఆర్గ్యూ చేసి ఓకే మన కట్టు మనమే పెట్టుకున్నాం, రేపు పొద్దున్న సినిమా పోయిన తర్వాత బయటికి పోయిన తర్వాత దానివల్ల ఇంపాక్ట్ అయిందంటే సినిమా,
హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్? మొత్తం డైరెక్టర్ మీద పడిపోతుంది. పడిపోతుంది. హ్మ్. సో డెఫినెట్లీ ప్రొడ్యూసర్ సే ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎందుకు నాకు అంటే ఎంత విచిత్రంగా, కొత్తగా ఇంత డౌట్ ఎందుకు రైజ్ చేశానంటే, 'దిల్ రాజు' లాంటి స్టార్ ప్రొడ్యూసర్లు కూడా చిన్న డైరెక్టర్ అయినా సరే, పెద్ద డైరెక్టర్ అయినా సరే క్రియేటివ్ పీపుల్ కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటున్నప్పుడు మేము ఎంటర్ అవ్వమండి. ఎందుకంటే వాళ్ళ మూడ్ డిస్టర్బ్ అవ్వద్దని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకుంటా పోవడమే కానీ సో వాళ్ళ టీంలో కానీ వాళ్ళ స్టార్ కాస్ట్లో కానీ మేము పెద్దగా ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు అనమాట. సో నిజంగా ప్రొడ్యూసర్లు టేక్ అంత ఉంటుందా అని ఆశ్చర్యంగా కలిగింది. ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. అండ్ వి ఒబే ఇట్. ఖచ్చితంగా వి తప్పదు. ఒబే ఇట్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఆ స్టేట్కి ఉన్నారంటే వాళ్ళ డెసిషన్ వల్లనే ఉన్నారు. మ్మ్. ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ సింప్లీ అగ్రీయింగ్ టు డైరెక్టర్స్ కాల్. వాళ్ళు ఆ లెవెల్లో ఉండిండరు. వాళ్ళు ఎన్నో చోట్ల ఎన్నో డెసిషన్స్ వాళ్ళు ఇది తీసుకుంటే కరెక్ట్ ఉంటుందని నమ్మింటారు కాబట్టి వాళ్ళు ఈ స్టేట్లో ఉన్నారు. సో ఇఫ్ దే సే లైక్ ఓకే ఈ ఎడిటర్ కాదు ఇంకో ఎడిటర్ దగ్గరికి పోండి అంటే తప్పదు. తప్పు లేదు.